వెల్కమ్ టు ఎస్వి ఛానల్. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతరకు వేలైంది. కోట్ల మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే గడియలు ఆసన్నమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రూపాయలు 251 కోట్ల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు 1 కోటి మంది వరకు తరలిరానున్నారని అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర మొదటి రోజు బుధవారం కన్నెపల్లి జాబిల్లిగా భక్తులు కొలిచే సారలమ్మ రానుంది. తొలుత మేడారం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లెలోని సారలమ్మ గుడిలో పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అనంతరం జంపన్న వాగులో నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకొచ్చి కొలువుదీరుస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్ల నుంచి ఆమె తండ్రి పగడిద్దరాజును తీసుకొని ఇప్పటికే కాలినడకన మేడారానికి బయలుదేరారు. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. ఈ ముగ్గురు గద్దెలపై కొలువుదీరుస్తారు. మంగళవారం సాయంత్రమే జంపన్నను కన్నెపల్లి నుంచి జంపన్న వాగు ఒడ్డుకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలకలగుట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.